పార్లమెంట్ సమావేశాలు ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ వెంటనే సవరణ చేయాలి. పార్లమెంట్ సమావేశాలు ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ సవరణ చేయాలి. పార్లమెంట్ సమావేశాలు ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ సవరణ చేయాలి. పార్లమెంట్ ఎస్సీ ప్రెసిడెంట్ పారా 3ని వ్యవస్థాపక అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మాయిన్ సెంటర్లో దళిత క్రైస్తవ శాంతియుత మహాదీక్షలు 5వ రోజు చేరుకోవడం జరిగింది. ఇది పార్లమెంట్ సమావేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, పార్లమెంట్ సమావేశంలో దళిత క్రైస్తవులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3ని సవరణ చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు 5వ రోజు దీక్ష చేస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము కేజీ బాలకృష్ణ కమిషన్ త్వరగా ఈ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రంగరాజ్ మిశ్రా కమిషన్ వేసి 2007లో స్పష్టంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనే నివేదిక కేంద్రానికి పంపడం జరిగింది. కాబట్టి మేము అంటున్నాం 2009లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారు 2 అసెంబ్లీ సమావేశాలు తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా తీర్మానం చేయడం జరిగింది. కర్ణాటక ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేయడం జరిగింది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా. తమిళనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా తీర్మానం చేయడం జరిగింది. అంటే 4 రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని, భారత రాజ్యాంగాన్ని గౌరవించి మత స్వేచ్ఛ హక్కులు ఇవ్వాలని స్పష్టంగా తీర్మానం చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము త్వరగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఓబీసీగా బీసీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని గొప్పగా చెప్తున్న మనము ఈరోజు దళితులకు అన్యాయం జరుగుతుంటే మౌనం ఉండి ఈరోజు దళితుల మధ్యలో మత స్వేచ్ఛ మధ్యలో మత హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వం త్వరగా మోడీ గారు చొరవ తీసుకొని దళిత క్రైస్తవులు దళితుల మత స్వేచ్ఛ హక్కును త్వరగా పార్లమెంటు సమావేశాలు బిల్లు పెట్టాలన్న డిమాండ్ తోటి ఈరోజు కొనసాగుతున్నది. ఆగస్టు 10వ తారీఖున హన్మకొండ అంబేద్కర్ సెంటర్ నుంచి వెళ్ళి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు దళిత క్రైస్తవ శాంతియుత నిరసన ర్యాలీని ప్రదర్శించబోతున్నాం. కాబట్టి దళితులు, దళిత సమాజాన్ని, దళిత క్రైస్తవ సమాజము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ సంఘీభావం తెలిపి కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ భాగస్వాములై మా శాంతియుతమైన నిరసన ర్యాలీలో మీరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ పిలుపునివ్వడం జరుగుతుంది.